వందనాలు తెలుపుతున్నాను. మీ అందరి ప్రార్థనలు బట్టి దేవునికి స్తోత్రాలు. ఒక మాట ప్రార్థన చేసుకొని మనము ఈ సెషన్ ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా పరిశుద్ధ తండ్రి, మా జీవం కలిగిన ప్రభువా, మరలా ఒకసారి మీ యొక్క బిడ్డలతో, మా ప్రియులతో కలుసుకునే ఈ గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ బిడ్డలు ప్రభువా ఎంతో ఉత్సాహంతో గత వారము మేము ధ్యానించిన అంశం మీద ఉన్న ప్రశ్నలకు వారు ఇచ్చిన జవాబులను బట్టి, వారికి ఇచ్చిన గ్రహింపును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, క్రియాపూర్వకమైన ఈ సత్యాలు మా జీవితంలో మేము ఆచరణలో పెట్టడానికి, తద్వారా మేము అందరము కూడా దేవుని యొక్క మహిమను మా యొక్క సొంత జీవితాల్లో మేము చూడడానికి, మేము ఇతరులకు ఒక ఆశీర్వాద కారణముగా మారగలగటానికి మీరే సహాయం చేయమని, ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరముగా చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో వేడుకొనుచు ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క సెషన్ లో దేవుని చిత్తము అనే అంశం మీద కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. చాలా మంది యవనస్తులు అడిగే ఒక కామన్ క్వశ్చన్, లేకపోతే మోర్ పాపులర్ క్వశ్చన్, ఎక్కువ మంది అడిగే ఒక ప్రశ్న అది. విశ్వాసులమైన తర్వాత అనేక వర్తమానాలు మనం వింటూ ఉంటాము. మనకు ఏ గ్రహింపు ఉందంటే, జీవితంలో దేవుని చిత్తాన్ని మనం చేయాలి. భగత్ సింగ్ గారు ఆయన ఒకసారి ఎవరో అడిగారంట, వాట్ ఈస్ ద బెస్ట్ లైఫ్? ఈ లోకంలో ఒక మానవుడు జీవించగలిగిన బహుశ్రేష్టమైన జీవిత విధానం ఎలా ఉంటది? అనేక విధాలుగా మనం జీవించవచ్చు, బట్ దర్ ఈస్ సంథింగ్ కాల్ ద బెస్ట్ లైఫ్. అప్పుడు ఆయన ఈ జవాబు చెప్పాడంట, టు నో అండ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ అన్నాడంట. చాలా క్లుప్తంగా, దేవుని చిత్తము ఎరుగుట, దేవుని చిత్తము చేయుట. ఈ చిన్న డెఫినేషన్ లో, ఈ నిర్వచనంలో మన జీవితం ఇమిడి ఉండాలి అనే భావంతో ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇప్పుడు ప్రాక్టికల్ ఆస్పెక్ట్కి వచ్చినప్పుడు, క్రియాపూర్వకమైన ఆ యొక్క అంశంలోనికి వచ్చినప్పుడు, మనం కొన్ని ప్రశ్నలు మన హృదయంలో తప్పకుండా ఉంటాయి. మొదటి ప్రశ్న మనం ఏం అడుగుతామంటే, నేను ఎందుకు దేవుని చిత్తం చేయాలి? ఇలాగా అడగటం తప్పేం కాదు. ఎందుకంటే ఈ లోకంలో మనం లాభము, నష్టము అనే రెండు విషయాలు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక దుకాణానికి వెళ్ళి మనం ఏదైనా కొనుక్కోవాలంటే మైండ్లో ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఇది కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా? ఇందువలన నేను వెచ్చించే ఈ డబ్బు వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఇందువల్ల నష్టం కలుగుతుందా? చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు ఈ విధంగా లాభ నష్టాలు, వి లివ్ ఇన్ అ ప్రాఫిట్ లాస్ వరల్డ్. ఎవరు కూడా నష్టం పొందడానికి ఇష్టపడరు. మనం అనేక సార్లు ఎన్నో ప్రయత్నాలు చేసి తర్వాత నష్టంలో వెళ్ళేటప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. అయ్యో, నా డెసిషన్ మేకింగ్ లో తప్పు అయిపోయింది, కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎంత బాగుండేది అని చాలా విచారిస్తూ ఉంటాం. కొన్ని స్నేహితాల్లో పడిపోయి బయటికి వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఈ స్నేహితం చేశాను? ఈ అలవాటు ఎందుకు నా జీవితంలో ఉంది? నేను ఎందుకు దీంట్లో నేను కొనసాగాను? ఇలాంటి ప్రశ్నలు మనకు సాధారణంగా మన హృదయాల్లో ఉంటాయి. ఎందుకంటే మనం జీవించబోయే ఈ జీవితం చాలా చిన్న జీవితం. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. ఇంకా మిగతా సమయం ఎంత ఉందో మాకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు గడిచే కొలది మన జీవిత ఆయుష్ అనేది, మన జీవిత కాలం అనేది తక్కువ అవుతూ వస్తుందన్నమాట. ఈ యొక్క జీవిత కాలంలో శ్రేష్టమైన జీవితం జీవించాలని మనం ఆశపడుతున్నాం. ఎందుకంటే ఈ జీవితం అయిపోయిన తర్వాత నిత్యత్వంలోనికి ప్రవేశించబోతున్నాం. ఆ నిత్యత్వంలోకి ప్రవేశించిన తర్వాత మరలా తిరిగి వచ్చి మన జీవితాన్ని రెండోసారి సరిగ్గా జీవించే ఒక అవకాశం ఎవరికి కూడా లేదు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే వాళ్ళు 2-3 ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు అనేక ఛాన్సెస్ కూడా ఇస్తారు. అయితే జీవితం అనే పరీక్షలో దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, అటు తర్వాత తీర్పు జరుగును. ఫిబ్రవరి 9:27. అప్పుడు ఈ షార్ట్ లైఫ్, ఈ బహు చిన్న జీవితాన్ని జ్ఞానయుక్తంగా దేవుని భయంలో జాగ్రత్తగా నేను ఎలాగ జీవించగలను? ఇది నేను కూర్చొని ఎంత ఆలోచన చేసినా, మీరు ఆలోచన చేసినా మన అందుబాటులో మనకు లేదు. ఎందుకు?
మన యొక్క గ్రహింపు పరిమితితో ఉన్నది అనమాట. ఇట్స్ లిమిటెడ్, సంకుచితమైంది. మన యొక్క దృష్టి కూడా చాలా తక్కువైంది. మన ఫ్యూచర్ని చూడలేము, రేపు ఎలాగుందని కూడా మనం చూడలేము. అయితే మన దేవుడు అంతాన్ని ప్రారంభంలోనే చూసే దేవుడు. మన జీవితం మొత్తం ఆయన చూస్తున్నాడు. సో ఆయన మనకు ఉచితంగా తన యొక్క ఆలోచన, తన సలహా, తన సంకల్పము మనకు చెప్పాలని చాలా ఆశపడుతూ ఉంటాడు. అసలు కొన్ని కారణాలు మనం ఈరోజు చూడబోతున్నాం. వై షుడ్ వి నో గాడ్స్ విల్? దేవుని చిత్తాన్ని నేను ఎందుకు తెలుసుకోవాలి? ఈ యొక్క కారణాలను బట్టి మనం ప్రోత్సాహం పొంది వీఆర్ గోయింగ్ టు ఇంటెలిజెంట్లీ అప్లై అవర్ సెల్వ్స్. జ్ఞానయుక్తంగా పూర్ణ హృదయంతో మనల్ని మనం సమర్పించుకొని, ప్రభువా ఈ కారణాలైతే నేను తప్పకుండా దేవుని చిత్తం చేయాలి అనే విషయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకోబోతున్నాం. రెండవది, ఈ యొక్క చిత్తాన్ని ఎరగటానికి దేవుడు నాకు ఉంచి ఉన్న మార్గాలేంటి? హౌ కెన్ ఐ డిస్కవర్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తాన్ని నేను ఎరగాలంటే నేనేం చేయాలి అనే విషయాన్ని రెండవదిగా మనం చూడబోతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని మనం ఎందుకు ఎరగాలి? ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుని పట్ల, ప్రత్యేకంగా ఇప్పుడు మనం దేవుని కృప ద్వారా మీరందరూ యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఈలాంటి సహవాసంలో కూడి వచ్చి దేవుని వాక్యం నేర్చుకోవాలి అనే తపన మీకు కలిగిందంటే, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేశాడు, నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అందుకనే మనం ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ లో కూడి దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం. ఇర్మియాతో మాట్లాడేటప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. నేను చెప్పే మాటలు ఎవరన్నా ఒకరు గట్టిగా చదివి నాకు సహాయం చేయండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకరు చదవచ్చు. రెండవది ఏం చేస్తారంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఒకరు ఇర్మియా 1:5 చదవండి, మరి ఒకరు గలతీ 1:15 చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం. చూడండి, 3 విషయాలు చెప్తున్నాడు. నేను ఎరిగి తిని అంటున్నాడు, తర్వాత నిన్ను ప్రతిష్ఠించి తిని, ప్రత్యేక పరిస్థితిని అంటున్నాడు, మూడవది నిన్ను నియమించి తిని. ఎప్పుడు జరిగింది ఈ సెలక్షన్ ప్రాసెస్? ఎప్పుడు జరిగింది? తాను పుట్టి చదువుకున్న తర్వాత? అలా కాదు, తాను పుట్టక ముందే, ఆ గర్భంలో రూపింపబడక మునిపే ప్రభు ప్లానింగ్ కంప్లీట్ చేసేసాడు ఇర్మియా విషయంలో. సరే, ఇప్పుడు గలతీ 1:15 క్రొత్త నిబంధనలో చూద్దాం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. ప్రత్యేకింపబడుట పిలుపు, ప్రత్యేకింపబడుట పిలుపు. ఈ కాలింగ్ ఎప్పుడు వచ్చింది పౌలుకి? ఎప్పుడు ప్రత్యేకింపబడ్డాడు? యేసు ప్రభువును తన జీవితం ద్వారా ఇతరులకు బయలుపరచాలని. తల్లి గర్భములో పడినది మొదలుకొని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే. పౌలు చాలా కాలం ఎలా జీవించాడు? సౌలు ఎలా జీవించాడు? క్రీస్తుకు శత్రువుగా జీవించాడు. దేవుని కృప ఆయన్ను వెంటాడటం, దమస్కు మార్గంలో తన్ను తాను బయలుపరచుకోవటం, ఈ రక్షణ మార్గంలో రావటం, తర్వాత తాను గ్రహించి తిరిగి చూచినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది, అయ్యో ఈ యొక్క ఎంపిక నేను చేసుకున్నది కాదు, ఆయన నా విషయమై చేసుకున్నాడు. కాబట్టి మొట్టమొదటి విషయం మనం ఏం గ్రహించాలంటే, వినుచున్న మీ జీవితంలో, నా జీవితంలో గాడ్ హెస్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్లానింగ్. మన విషయమై మన వ్యక్తిగత జీవితాలు ఎలాగుండాలి, మనం ఎలాగ ఈ లోకంలో దేన్ని సాధించాలి, మన కొరకై దేవుడు ఆయన నియమించిన పరిచర్య ఏంటి, వీటన్నిటిని ప్రభువు ముందుగానే నిర్ణయం చేశాడు. ఇప్పుడు ఇర్మియా మాటలు చదివాం. అనాతోత్ అనే గ్రామంలో నుంచి వచ్చాడు. యెరూషలేము నుంచి ఒక 3 మైళ్ళ దూరంలో ఉండే గ్రామంలో ఆయన పుట్టి పెరిగాడు. ఆయన యొక్క తండ్రి ఒక యాజకుడు. యాజకుడుగా ఉన్నప్పుడు ఈ కుమారుడు కూడా యాజక ధర్మంలో కొనసాగాలి.
ఆయన ప్రీస్ట్ కాబట్టి ఈయన కూడా ప్రీస్ట్గా ఉండాలి. అయితే ప్రభు ఏం చేశాడు? ఈయన యాజకుడుగా ఉండటానికి పిలవకుండా ప్రవక్తగా ఉండటానికి పిలిచాడు. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితుల్లో మన తల్లిదండ్రులు ఒక రకమైన పరిచర్య చేస్తూ ఉండొచ్చు. అయితే ప్రభు మనతో మాట్లాడేటప్పుడు లేదు లేదు నా యొక్క ప్రత్యేక పిలుపు నీ జీవితంలో ఎలాగుందని మనకు ఒక ప్రత్యేక పిలుపు దేవుడు దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఇర్మియా విషయంలో బహు తేటగా నిర్దిష్టంగా దేవుడు అంటున్నాడు, దీని కొరకే నేను నిన్ను నియమించాను అంటున్నాడు. దేశములకు రాజ్యములకు నిన్ను ప్రవక్తగా నియమించాను. ఆ మొదటి అధ్యాయంలో చాలా అద్భుతంగా చెప్తున్నాడు తన పరిచర్య ఎలా ఉండబోతుంది, ఆ పరిచర్లో వచ్చే కష్టాలు ఏంటి అవన్నీ చెప్తున్నాడు. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ప్రతి ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఎంత క్రితమే ప్రణాళిక వేసి ముగించి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది మనం మొట్టమొదటిగా నమ్మాలి. అలా నమ్మితే మనం ఏం చేస్తామంటే వీ వోంట్ వేస్ట్ టైమ్ ఇన్ ప్లానింగ్ ఫర్ అవర్ లైఫ్. ఆయన ప్లాన్ వేసిన తర్వాత మనం ఏంటి కూర్చొని ప్లాన్ చేయటం, నే ప్రభు కొరకు ఇలా చేయాలా అలా చేయాలా, ఇవన్నీ ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు? ఆయన ఇప్పటికే ప్లానింగ్ అయిపోయింది. నా యొక్క ప్రయత్నం ఎలా ఉండాలంటే టు డిస్కవర్ దట్ ప్లాన్. నీవు నా కొరకు ప్రభువా ప్రణాళిక వేసినది వాస్తవమైతే ఆ ప్రణాళిక ఏంటి? వాట్ ఈస్ దట్? నన్ను ఇంతవరకు చదివించుకున్నావు, ఇలాంటి కుటుంబంలో ఉంటేలాగా చేసావు, నాకు ఇన్ని వనరులు నాకు దయచేసావు, నాకు ఇన్ని తలాంతులు ఇచ్చావు, కృపావరములు ఇచ్చావు, ఏదో ఒక పర్పస్ తో నువ్వు ఇచ్చావు ప్రభువా, ఏదో ఒకటి నా జీవితం ద్వారా నువ్వు సాధించాలని ఆశపడిస్తున్నావు. అదేంటి? వాట్ ఈస్ యువర్ విల్? దట్ ఈస్ అ స్క్రిప్చురల్ ప్రేయర్. అది వాక్యానుసారమైన ప్రార్థన. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మన విషయమై ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన విషయమై తన చిత్తాన్ని ఇప్పటికే ఆయన మొత్తం ప్లాన్ చేసి దాన్ని మొత్తం రూపుదిద్ది సిద్ధంగా ఉంచి ఉన్నాడు. దాన్ని మనం గ్రహించాలి, దాన్ని మనం డిస్కవర్ చేయాలి, దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. సౌలు యేసు ప్రభు చేత సంధించబడిన తర్వాత అక్కడ దమస్కుకు వెళ్ళి తిన్ననబడిన వీధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? అననీయ అనే ఒక శిష్యుడిని ఆయన దగ్గరికి పంపించాడు. ఈ అననీయ వచ్చి కొన్ని మాటలు పౌలుతో మాట్లాడుతున్నాడు, సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సాక్ష్యం 9వ అధ్యాయంలో ఉంది, 22లో ఉంది, 26లో కూడా ఉంది. 22వ అధ్యాయంలో కొన్ని మాటలు, అంటే 9వ అధ్యాయంలో లేని కొన్ని మాటలు 22వ అధ్యాయంలో ఉంది. కాబట్టి 22 అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. 22:14 అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనం. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును తన చిత్తమును తెలుసుకొనుటకును, జాగ్రత్తగా చూడండి, 3 కారణాలు చెప్తున్నాడు. తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నిన్ను నియమించి ఉన్నాడు. చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఫస్ట్ డే ఆఫ్ హిస్ కన్వర్షన్, రక్షణ పొందిన తొలి దినం అది. మొట్టమొదటి విశ్వాసం కలుసుకుంటున్నాడు జీవితంలో. దాని తర్వాత తదుపరి అనేకులను కలుసుకోబోతున్నాడు, అనేకులను శిష్యులుగా చేయబోతున్నాడు. ఆ యొక్క హిస్టారిక్ డే, ఆ మొట్టమొదటి దినం, రక్షణ పొందిన దినం. మీ జీవితంలో కూడా రక్షణ పొందిన దినాన్ని మీరు మరవలేరు కదా. నా జీవితంలో మరవలేను. ఏ క్షణంలో రక్షణ పొందాను, ఎప్పుడు నన్ను ప్రభు సంధించాడు, ఏ పరిస్థితుల్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, అననీయ వచ్చి 3 కారణాలు చెప్తున్నాడు. సౌలా, నిన్ను ప్రభు ఎన్నుకోవటంలో 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి? తన చిత్తాన్ని నువ్వు ఎరగాలి. దట్స్ అ ప్రైమరీ పర్పస్. 3 కారణాల్లో మొదటి కారణం అది. ఈ చోజ్ యూ, ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు? తన చిత్తాన్ని ఎరుగునట్లు. రెండవది, ఆ నీతిమంతుని చూసినట్లు. నీవు ఆ ప్రభువును కలుసుకోవాలా. ఈ క్రైస్తవ్యం అనేది, బైబిల్ అనేది మనకు బోధించేది మతం కాదు, ఒక సంబంధం. ఇట్ డజంట్ స్పీక్ టు us ఆఫ్ ఎ రిలీజన్, బట్ ఇట్ స్పీక్స్ టు us ఆఫ్ ఎ రిలేషన్షిప్. దేవునితో వ్యక్తిగత సంబంధం. అది మనం ఆశపడాలి. మూడోది ఏం చూస్తున్నాము? ఆయన యొక్క నోటి మాటలు నువ్వు వినాలి. ఆయనతో వ్యక్తిగత సంబంధంలోనికి రావాలి.
ఆయన నోటి మాటలు వినాలి, ఆయన ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అటు తర్వాత అంటున్నాడు 15వ వచనంలో, నీవు ఆయనకి సాక్షిగా ఉండు. అది కూడా చదవాలి. 22:15. నీవు నీవు కన్న వాటిని చిన్నవాటిని గూర్చియు ఉమ్. సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. దాని తర్వాత అనేక అనుభవాలు నీకు ఇవ్వబోతున్నాను. ఈ అనుభవాల్ని అనుసరించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నీ జీవితంలో ఏదైతే అనుభవంలో నువ్వు కనుక్కోబోతున్నావో ఈ అనుభవ జ్ఞానం నుండి నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. సో ప్రభు ఎంత తేటగా తన యొక్క లైఫ్స్ కాలింగ్, తన జీవితం యొక్క పిలుపును ఎంత చక్కగా 3 విషయాల్లో వివరించాడో చూడండి. నేనే నమ్మేదంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సౌలుకు మాత్రమే కాదండి, మీకు నా జీవితంలో కూడా ప్రభు మనల్ని చూసి అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నానంటే నా చిత్తాన్ని నువ్వు ఎరగాలి, నా ముఖాన్ని నువ్వు చూడాలి, నా నోటి మాట నువ్వు వినాలి అని ప్రభు మనతో కూడా అదే మాటలు ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇది 2వ కారణం. 3వది, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క ఉద్దేశం. ఇంత గొప్ప క్రయం చెల్లించి దేవాది దేవుడు మానవుడుగా వచ్చి ఆ శిలువలో మరణించటం ఎందుకండి? చాలా కారణాలు చెప్పచ్చు, చాలా ప్రాముఖ్యమైన కారణం. దాంట్లో ఒక కారణం చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం. 1 పేతురు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియో లేకయుండును. మిగిలిన కాలం అని 2 మాటలు ఉన్నాయి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన కాలం, రెస్ట్ ఆఫ్ హిస్ టైం. శిలువ యొద్ద ఏనాడైతే యేసు ప్రభువుని వ్యక్తిగతంగా మీరు నేను కలుసుకున్నామో మన యొక్క మిగిలిన కాలాన్ని కొనుక్కున్నాడు ఆయన. ఇట్ నో లాంగర్ బిలాంగ్స్ టు మీ. నా శరీరాన్ని కొనుక్కున్నాడు, నా జీవితాన్ని కొనుక్కున్నాడు, నా మిగిలిన సమయాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? మనుజాశలను అనుసరింపక ఆయన ఇష్టము లేకపోతే ఆయన చిత్తమును, కింగ్ జేమ్స్ వర్షంలో టు డూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం చేయటానికే ఆయన ఈ విధంగా మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి ఆ యొక్క మనస్సును మీరు ధరించుకోనండి, ఆయుధముగా ధరించుకోనండి. క్రీస్తు మన కొరకు శరీరమందు శ్రమపడను గనుక అలాంటి శ్రమపడే మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. మైండ్ సెట్ టు సఫర్. ప్రభువా, నేను శ్రమ పడటానికి మీ చిత్తంలో నన్ను నేను అప్పగించుకొనుచున్నాను. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ అ కంఫర్ట్ లైఫ్. సుఖకరమైన ఒక జీవితం నాకు కావాలని కాదు. మనం ఎప్పుడైతే ఈ కంఫర్ట్ లవర్స్ ఉంటామో శత్రువు మన జీవితంతో చాలా చక్కగా ఆడుకుంటాడు. ఎప్పుడైతే మనం తెగిస్తామో, లేదు నా ప్రభు కొరకు నేను నిలబడతాను, ప్రభు నాకు సహాయం చేస్తాడు అని ఎప్పుడైతే మనం ఒక తీర్మానం తీసుకొని నిలబడతామో ఆ మైండ్ సెట్ టు సఫర్ అది ఒక ఆయుధంగా మారిపోతుంది. ఇట్ బికమ్స్ ఎ వెపన్. ఈ యొక్క మనస్తత్వం మనలో ఏం చేస్తుంది? మీ చిత్తం చేయటానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, అందుకనే నువ్వు నా కొరకు చనిపోయి తిరిగి లేచావు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. తర్వాత 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం. పౌలు కూడా ఇదే మాటలు ఇంకొక విధంగా చెప్తున్నాడు. 2 కొరింథీ 5:15. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనిచున్నాము. ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, దాని యొక్క భావం ఏంటి, దాని యొక్క అప్లికేషన్ ఏంటి, నా జీవితంలో అది అన్వయించుకోవాలంటే ఏ రీతిగా అన్వయించుకోవాలి? పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? జీవించువారు ఇక మీదట తమ కొరకు జీవింపక తమ కొరకు మృతి చెంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. నేను చనిపోవలసిన స్థానంలో ఆయన చనిపోయాడు. నేను అవమానం పొందవలసిన స్థానంలో ఆయన అవమానం పొందాడు. దేవుని ఉగ్రత నా మీద పడవలసింది,
ఆయన మధ్యలో వచ్చి తన యొక్క తల మీద ఆ యొక్క ఉగ్రతను ఆయన స్వీకరించాడు. నా స్థానంలో నాకులుగా దేవునికి నాకు మధ్యగా అడ్డంగా వచ్చి కోపాన్ని, ఉగ్రతను, నిందను, అవమానమును ఆయన సహించిన కారణాన్ని బట్టి నేను ఇక మీదట ఎలాగ నా కొరకు జీవిస్తాను? దట్స్ అ లాజిక్. తన యొక్క ఆర్గ్యుమెంట్ అలాగుంది. అంటే తర్వాత 17వ వచనంలో చెప్తున్నాడు, ఎవడైనాను క్రీస్తునందు ఉండినాడు అతను నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కృతమాయను. ఈ క్రొత్తతనం దేంట్లో వస్తుంది? మై పర్పస్ ఇన్ లైఫ్, జీవితంలో నా యొక్క ఉద్దేశం ఇక మీద నా కొరకు కాదండి, నా ప్రభు కొరకు. నేను యేసు ప్రభువులో చనిపోయాను, నా పాత జీవితం కొరకు చనిపోయాను. ఆయన చిత్తం చేయటానికే ఇక మీదట నేను జీవిస్తాను, ఆయన ఇష్టం చేయటానికే జీవిస్తాను. నేను చనిపోవాల్సిన స్థానంలో ఆయన చనిపోయాడంటే ఇక బతుకుటే ఎందుకండి? ఆయన కొరకే బతకాలి, ఆయన కొరకే జీవించాలి. సో ఈ కన్విక్షన్ మనలో డీప్ గా ఉండాలి. ఆయన యొక్క సిలువను మనం చూచేటప్పుడు, ఆయన మరణాన్ని చూచేటప్పుడు, ఆయన పొందిన నిందలు, క్రూరమైన ఆ మరణాన్ని మనం చూచేటప్పుడు ఈ ఒప్పింపును ప్రభు మనలో తీసుకురావాలి. పౌల్లో తీసుకురొచ్చాడు, తను నూతన సృష్టిగా చేశాడు. పాతవి గతించినంటే పాత ఉద్దేశాలు, పాత ప్రణాళికలు అన్నిటిని కూడా పక్కన పెట్టాడు. సౌలుకి ఎన్నో ప్లాన్స్ తన జీవితంలో ఉండాలి. ఏనాడైతే యేసు ప్రభు తను కలుసుకున్నాడు, 2 ప్రశ్నలు అడిగాడు. మొదటి ప్రశ్న, ప్రభువా నువ్వు ఎవరు అని అడిగాడు. నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. ఫస్ట్ ఆన్సర్ దొరికిన వాడినే రెండో క్వశ్చన్ అడిగాడు. అదేంటి? నేను ఏమి చిత్తగిస్తున్నావు? వాట్ విల్ దౌ హ్యావ్ మీ టు డు? నీవు నా ప్రభు అయితే, నీవు నా కొరకు చనిపోయి తిరిగి లేచినది వాస్తవం అయితే, ఇక మీదట ప్లానింగ్ నేను చేయను ప్రభువా, అది మీ యొక్క హక్కు, అది మీ బాధ్యత, నేను మీ అందుబాటులో ఉంటాను. ఐ విల్ బి అవైలబుల్ టు యూ. ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్ అండి, చాలా క్రియాపూర్వకమైన ఒక సత్యం. ఒక స్టూడెంట్ గా ఒకవేళ మీరు ఉండొచ్చు, హాస్టల్లో ఉండొచ్చు, లేకపోతే మీరు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, హౌస్ వైఫ్ గా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఈజ్ అవర్ కాలింగ్, మన పిలుపు ఎలాగున్నప్పటికీ దేవుడు మనల్ని రక్షించినది తన చిత్తం చేయటానికి. అందుకొరకే ఆయన మరణించి తిరిగి లేచాడు, నా కొరకు నేను జీవించడానికి కానే కాదు. మూడవది, ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబట్టానికి. క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబట్టానికి. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 29-30 ఈ చాలా బరువైన 5 మాటలు ఉన్నాయి అందులో. మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని చదివి ఆలకించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో ముందెరిగెనో, ఫస్ట్ మాట ముందెరుగుట, ఫోర్ నాలెడ్జ్. రెండోది, వారు తన కుమారునితో స్వారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ముందెరుగుట, ముందు నిర్ణయించుట, 2. మూడోది, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఈ 5 మాటలు జోడించి పెట్టండి, ఒక దాని తర్వాత ఒకటి. ముందెరుగుట, ముందు నిర్ణయించుట, పిలుచుట, నీతిమంతులుగా తీర్చుట, మహిమపరచుట. క్రైస్తవ జీవితాన్ని 5 మాటల్లో క్లుప్తంగా చెప్పేయచ్చు. వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్? ఫోర్ నాలెడ్జ్, ప్రీడెస్టినేషన్, కాలింగ్, జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. 5 మాటల్లో సంకుచితంగా చెప్పేయచ్చు. ఈ 5 మాటలు అర్థం చేసుకుంటే వి హావ్ అండర్స్టూడ్ క్రిస్టియన్ లైఫ్. ఇదే క్రైస్తవ జీవితం. మొట్టమొదటి 2 విషయాలు మన అవగాహనలో జరిగే విషయాలు కాదు, మనకు ముందు ఎప్పుడో జరిగిపోయినాయి. ఏంటి? ముందెరుగుట, ముందు నిర్ణయించుట. మనకి ఏ స్టేజ్ లో అర్థం అవుతుంది దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, లేకపోతే ఆయన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడని? పిలుపు వచ్చినప్పుడు 3rd స్టేజ్ లోనే మనం వీఆర్ వేకింగ్ అప్. దానికి ముందు 2 అయిపోయినాయి. ఏదైపోయింది? ఆయన ముందెరిగాడు, ఇర్మియాకు చెప్పాడు కదా, తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే అంటున్నాడు.
పౌలు విషయంలోనూ తల్లి గర్భంలో పడినప్పుడు అంటున్నాడు. అంటే మన గ్రహింపు రాకముందే ఆయన మన విషయంలో ఒక ముందు నిర్ణయం తీసుకున్నాడు. ముందు ఎరిగాడు, మనల్ని తెలుసు ఈ కాలంలో, ఈ సమయంలో, ఈ యొక్క తల్లిదండ్రులకు మనం పుట్టబోతున్నాం, మన పరిస్థితులు ఎలాగుంటాయి. హీ నోస్ ఎవ్రీథింగ్. ఫోర్ నాలెడ్జ్ ఉంది ఆయన. మనకు పిలుపు వస్తుంది, 3వ స్టేజ్. అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభు నన్ను పిలుస్తున్నాడని. అనేక సార్లు పిలిచినప్పటికీ నిరాకరించి ప్రభు ప్రేమ మనల్ని వెంటాడి ప్రభుని ఎరిగేలాగా ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రాలు. ఎవరైతే పిలిచాడో నీతిమంతులుగా చేశాడు. ఈ నీతిని ప్రసాదించాడు. నీతి దానము అనే మాట రోమా 5:17 చదువుతున్నాం. గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. నా పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు, ఆయన నీతి అంతా నా లెక్కలో చేశాడు. దాన్నే నీతిమంతులుగా తీర్చుట అని మనం చూస్తున్నాం. ఇవన్నీ చేయటం ఎందుకు? నన్ను మహింపరచడానికి. ఎందుకు ఈ మహిమ గురించి మాట్లాడుతున్నాడు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఏదైతే ఆదాము హవ్వలు కోల్పోయారో దాన్ని మరలా నాకు ఇవ్వడానికి, మీకు ఇవ్వడానికి ఈ మాస్టర్ ప్లాన్ దేవుడు వేసుకున్నాడు. సరే, దీంట్లో ఒక సెంట్రల్ ట్రూత్ ఏం చూస్తున్నాం? తన కుమారుని సారూప్యములోనికి మార్చబడటానికి. చూసారా? ఈ ప్రక్రియలంతా ఎందుకు? అల్టిమేట్లీ హీ వాంట్స్ రెప్లికాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క స్వరూప్యములో ఉన్న ఆయన యొక్క సౌందర్యాన్ని ప్రతిబింబింపచేసే వ్యక్తులుగా మీరు నేను ఉండాలి. దట్స్ హిస్ అల్టిమేట్ పర్పస్. దేవుడు చేసే ప్రతి కార్యం, మన జీవితంలో అనుమతించే ప్రతి అనుభూతి కానీ, అనుభవం కానీ, ఏదైనా కానీ, నష్టాలు కానీ, లాభాలు కానీ, అల్టిమేట్లీ మనల్ని షేపింగ్ చేస్తున్నాడు ఆయన. చిజలింగ్, మనల్ని షేప్ చేసి మనల్ని క్రీస్తు యొక్క ఆకారంలోనికి తీసుకొని రావడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. తన కుమారుని యొక్క స్వరూప్యం మనలో చూడాలి. అది దేవుని యొక్క ఆశ. రోమా 8:28 ఈ కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవాలి. తను ప్రేమించే వారికి తన యొక్క చిత్తము చొప్పున, లేకపోతే తన యొక్క పర్పస్ చొప్పున, ఉద్దేశము చొప్పున పిలువబడిన వారికి అందరికీ సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగును. జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా దేని కొరకు సమకూడి జరగాలి? ఈ సెంట్రల్ పర్పస్, ఈ మధ్యలో ఉన్న ఈ కారణం కొరకు. ఆ కారణం ఏంటి? తన కుమారుని స్వరూప్యంలోనికి మార్చబడటానికి. కాబట్టి మనం ఏం చూస్తున్నాం? క్రీస్తు యొక్క స్వరూప్యం. క్రీస్తు యొక్క స్వరూప్యంలో మార్చబడటం అంటే ఏంటి? చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అందులో ఒకటి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, క్రైస్ట్ ఆల్వేస్ డిడ్ ద విల్ ఆఫ్ హిస్ ఫాదర్. క్రీస్తు ఎప్పుడు కూడా తండ్రి చిత్తాన్నే చేస్తూ వచ్చాడు. ఆయన దేవుడై ఉండి, దేవుడుగా ఉన్న కారణాన్ని బట్టి, త్రిత్వములో రెండో వ్యక్తిగా ఉన్న కారణాన్ని బట్టి స్వయం నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకి ఉన్నప్పటికీ he set aside his divinity. తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి ఒక మానవుడిగా సంపూర్తిగా దేవునికి, తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు. ఇన్ ఎసెన్స్ he was God, in behavior he was man. తన యొక్క వ్యక్తిత్వంలో ఆయన దేవుడు, ఆయన ప్రవర్తనలో మానవుడు. ఇది మనకు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. మనం మానవుడిగా ఉండి మానవుడిగా బిహేవ్ చేయటమే మనకు కష్టంగా ఉంది. We are born as men. To behave as men, we find it so difficult. But he was born as God, but he behaved as man. ఆయన దేవుడుగా పుట్టాడు, ఆయన దైవత్వంలో ఉన్నాడు, అయితే మానవుడిగా ప్రవర్తించాడు. మానవుడిగా ఎలా ప్రవర్తించాడు? ప్రతి చిన్న విషయం కూడా ఏమి తెలియనట్టు తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగేవాడు. ఇది నేను చేయొచ్చా చేయొచ్చా చేయొచ్చా? కొన్ని వచనాలు చూద్దాం, వేగంగా చూద్దాం. మొట్టమొదటిగా యోహాను 4:34 చదవండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. 5:30 నా అంతట నేనే ఏమీయో చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. 6:38
నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. 8:29. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని నిష్కపటముగా చెప్పాను. జీవించారు, నిష్కపటముగా బోధించారు, పవిత్రముగా జీవించారు, పవిత్రముగా సువార్తను ప్రకటించారు. కపటమైనను మోసమైనను సరే, యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమి మాట్లాడవలనో అది కూడా నాకు తెలియదు. నా తండ్రి నాకు ఆజ్ఞాపించినట్లుగా మాట్లాడేది. ఇది ఎలా ఉందంటే, ఒక పసిబిడ్డ ఎవరన్నా మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలకి మాట్లాడటం రాదు. వాళ్ళు అమ్మ పిలిచి నువ్వు ఇలా చెప్పు అంకుల్కు, ఆంటీకి ఇలా చెప్పు. ఒకవేళ కొన్నిసార్లు మనం వెళ్ళేటప్పుడు ఏదో బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వెళ్తాం. వాళ్ళు ఏం చేయరు, కొన్నిసార్లు థ్యాంక్స్ చెప్పడానికి కూడా మర్చిపోతారు. ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని లోపలికి పరిగెత్తిపోతారు. అది చూసే తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు, బుద్ధి చెప్తారు. లేదు నువ్వు అలా చేయకూడదు, వెళ్ళి అంకుల్ ఆంటీకి థ్యాంక్ యూ చెప్పు, వందనాలు చెప్పు, ప్రైజ్ లార్డ్ చెప్పావా అని నోటి మాటలు వారు నోట్లో ఉంచి పంపిస్తారు. ఈ సీన్ మనం చూడాలి. కుమారుడైన దేవుడు తన దైవత్వాన్ని పక్కన పెట్టి తండ్రి దగ్గర అడుగుతున్నాడంట, నేనేం మాట్లాడాలి ప్రభువా, నేనేం చేయాలి, మీ చిత్తం ఏంటి? చూడండి ఎంత వరకు తన్ను తాను దేవుని చిత్తానికి, తండ్రి చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్న ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆయనకి తెలియక కాదు, తెలిసి. మరి ఎందుకు చేశాడు ఇలాగే? తాను దేవుడై ఉండి, దైవత్వంలో ఉండి, సమస్తమును ఎరిగినవాడుగా ఉండి ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు అంటే, మనకొక మాదిరి ముందు ఉంచడానికి. 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మాదిరి ఉంచిపోయాను. సో ఆయన శ్రమ పడింది, ఆయన మాట్లాడిన విధానం, ఆయన జీవిత శైలి, దేవుని చిత్తాన్ని ఎరిగి చేయటం, ఇవన్నీ కూడా దేవుడు నాకు ఒక ఆదర్శప్రాయంగా, ఒక మాదిరిగా దేవుడు నా ముందు ఉంచి వెళ్ళిపోయాడు. ఇలాగే నేను జీవించాలి. ఆయన జ్యేష్ఠ కుమారుడు, ఆయన సహోదరులుగా నేను కూడా ఉండాలి. ఆయనలాగానే నేను ప్రవర్తించాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి నేను మార్చబడాలి. పరిశుద్ధాత్మను దేవుడు మనలోకి పంపిస్తున్నాడు. ఎప్పుడు పంపిస్తున్నాడు? రక్షణ పొందిన దినము, రక్షణ సువార్తను వినే దినము, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి అని ఎఫెసీ 1:13 చదువుతున్నాం. ఈ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఏంటి? చాలా విషయాలు చెప్పుకోవచ్చు. యోహాను సువార్తలో నుంచి, పత్రికల్లో నుంచి చాలా విషయాలు చూడవచ్చు. 2 కొరింథీ 3వ అధ్యాయం 17-18లో 2 ప్రాముఖ్యమైన పరిచర్యలు చూస్తున్నాం. అది మాత్రం చదువుదాం. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. మొట్టమొదటి పరిచర్య ఏంటంటే, నన్ను స్వతంత్రుడిగా చేయాలి. ప్రతి బంధకంలో నుంచి నన్ను విడిపించాలి. క్రీస్తుని యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాప మరణముల నియమము నుండి విడిపించెను. రోమా 8:2 మనం చూశాం. కాబట్టి నన్ను విడుదలలోనికి తీసుకురావాలి. ఏ బంధకంలో నేను ఉండకూడదు, ఏ బానిసత్వంలో కూడా నేను ఉండకూడదు. నాలో ఉండే పరిశుద్ధాత్మ యొక్క శక్తి చాలా బలమైన శక్తి. పాపం యొక్క శక్తి కన్నా, సాతాను శక్తి కన్నా, లోకం యొక్క శక్తి కన్నా బలమైన శక్తి. ఇది మొదటి పరిచర్య. రెండో పరిచర్య ఏంటి? 18వ వచనం. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మీ లైక్ హిమ్.
ఆయన పోలికగా చేయటానికి నాలో ఆయన పనిచేస్తున్నాడు. సో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఏంటి? 17-18లో ఫస్ట్ ఈస్ లిబర్టీ, సెకండ్ ఈస్ లైక్నెస్. నేను ఈ స్వేచ్ఛలోనికి రావాలి, ఆయన వలె మారిపోవాలి. చూసారా ఎంత తేటగా పౌలు అంటున్నాడు. దీన్ని చేయడానికి దేవుడు ఏం వాడుకుంటున్నాడు? దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నాడు. ఒక అద్దంలాగా ఈ అద్దములో ఆయన యొక్క మహిమను ప్రతిబింబింప చేయొచ్చు. వి రిఫ్లెక్ట్ హిస్ గ్లోరీ. ఈ దేవుని వాక్యం అనే ఈ అద్దంలో నేను చూసేటప్పుడు యేసు ప్రభు యొక్క ముఖ సౌందర్యాన్ని చూస్తున్నాను ఒకవైపు, రెండవది నాలో ఉన్న ఆ యొక్క పాపాన్ని, మాలిన్యాన్ని, మురికిని కూడా నేను చూస్తున్నాను. నా యొక్క హృదయ స్థితిని కూడా చూపించే దేవుని వాక్యం అర్థంగా ఉంది. ఈ రెండు ముఖాలు నేను చూసేటప్పుడు ఐఎమ్ ఏబుల్ టు మేక్ ఎ కంపారిజన్. ఇది డ్యువల్ మిర్రర్, అంటే రెండు ముఖాలు కనబడే అర్థం ఇది. ఈ అర్థంలో యేసు ప్రభు కనపడుతున్నాడు, నా ముఖం కూడా కనపడుతుంది. యేసు ప్రభు ముఖంతో నా ముఖాన్ని పోల్చి నేను చూచినప్పుడు ఏది సరిదిద్దుకోవాలో ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. ఈ విషయంలో సరిదిద్దుకోవాలి, నువ్వు నా కుమారుడిలాగా మారిపోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువును మనకు ఒక మాదిరిగా ఉంచిపోయిన కారణం ఏంటంటే ఆయన చిత్తాన్ని చేసినట్టుగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మీరు నేను కూడా నా జీవితంలో దేవుని చిత్తాన్ని చేయాలి అనే గొప్ప ఉద్దేశంతో ఆయన మరణించి తిరిగి లేచి ఈ లోకంలో ఆయన జీవించడం అందుకొరకే, మరణించి తిరిగి లేచింది కూడా అందుకొరకే. మనల్ని దేవుని చిత్తంలో తీసుకురావాలి. ఆది ఆదాము హవ్వలు దేవుని చిత్తంలో నుంచి వాళ్ళు తొలగిపోయారు, సొంత నిర్ణయాలు తీసుకున్నారు. దేవుడు మాకు వద్దన్నారు, మాకు తెలివినిచ్చే చెట్టు చాలు అన్నారు. మేము నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దాని ప్రతిఫలమే ఇన్ని రోగాలు, ఇన్ని వైరసెస్, ఈ COVID-19 అన్ని కూడా ఈ లోకంలో రావడానికి కారణాలు ఏంటి? ఇన్ని సూసైడ్స్, ఇన్ని డెత్స్, వైలెన్స్, విరిగిపోయిన కుటుంబాలు, జీవితాలు. దీనికి అంత కారణం ఏంటి? సెల్ఫ్ గవర్నమెంట్, స్వయం పరిపాలన. దేవుని పరిపాలన పోయింది. ఎప్పుడు పోయింది? ఏదైనా తోటలో మానవుడు అది ఎన్నుకున్నాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు జవాబు చెప్పగలిగి ఉండాలి. అనేకులు అడుగుతారు, మీ దేవుడు ఏంటండి? చాలా ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు అంటున్నారు కదా. మరి ఇన్ని లోకంలో ఇన్ని భయంకరమైన విషయాలు జరుగుతుంది, మీ దేవుడు ఏం చేయటం లేదు ఏంటి అని అడిగితే దానికి మనకు జవాబు ఉండాలి. ఆ జవాబు ఏంటి? మానవుడు దేవుని యొక్క పరిపాలనను నిరాకరించాడు. కాబట్టి దేవుడు మానవుని చేతికి తన యొక్క పరిపాలన తానే వదిలిపెట్టాడు. సరే, నువ్వు స్వయం పరిపాలన చేసుకో, నువ్వు ఏం చేయాలనుకున్నావు నువ్వు చేసుకో, నీ యొక్క స్వేచ్ఛను నేను తీసివే. మానవుని యొక్క స్వేచ్ఛను బట్టి వచ్చిన ఫలితం ఇది. ఈ దినాల్లో మనం పడే కష్టాలు, మనం చూసే మరణాలు. ఈ యుగంలో దేవుడు ఇంటర్ఫియర్ చేయడు, ఒక టైం పెట్టున్నాడు. ఆ టైం వచ్చేంత వరకు మానవునికి పూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు, శత్రువు కూడా పూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకనే ఒకసారి దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు ఆ దెయ్యాలు యేసు ప్రభువుని ఒక మాట అడిగింది, మా సమయం రాకముందు ఎందుకు మమ్మల్ని ఇలాగ బాధ పెట్టుచున్నావని యేసు ప్రభువుని అడిగారు. ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఒక క్రమాన్ని పాటించేవాడు. కాబట్టి ఈ యొక్క దినాల్లో శత్రుని చేతిలో ఈ లోకంలో ఉంది. అందుకనే అతన్ని లోకాధిపతి, యోహాను 12:31. యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ 4:4 అని ఎందుకు పేర్లు వచ్చాయి? సాతాను ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు. అఫ్ కోర్స్ దేవుని యొక్క అనుమతితో చేస్తున్నాడు. ఈ యొక్క అంతరిక్షములో మనల్ని సాక్షులుగా ఉండటానికి పిలిచాడు, మనల్ని విజయవంతులుగా ఉండటానికి పిలిచాడు. ఈ ప్రతికూలమైన ఈ పరిస్థితుల్లో మనకి ఏది అనుకూలంగా, మనం చూసేది వినేది అంతా మనకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ గాడ్ గివ్స్ పవర్, దేవుడు మనకి శక్తిని ఇస్తున్నాడు ఆయన మీద ఆధారపడినప్పుడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభులాగా జీవించడానికి, ఆయన లోకం ఉండేలాగా ఆయన జీవించలేదు. ఆయన జీవితం చాలా డిఫరెంట్గా ఉన్నది. నాలో పాపం అన్నది ఎవరు మీరు నిరూపించగలరని సవాలు వేశారు. ఎవరు ఆయన యొక్క సవాలు అంగీకరించలేకపోయారు. ఆయన మరణానికి అప్పగించిన పిలాతు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇతనిలో ఏ తప్పు లేదు అంటున్నాడు. 3 సార్లు చెప్పాడు. సిలువకు అప్పగించక ముందు
ప్రియమైన వారులారా, మన జీవితంలో యేసు ప్రభువుని చూచినప్పుడు దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్న జీవిత విధానం ఇస్ అన్ ఎగ్జాంపుల్. అదొక మాదిరి. అందుకరికే ఆయన మన కొరకు శ్రమ చనిపోవటం, తిరిగి లేచి వెళ్ళిపోవటం. ఇంకో కారణం కూడా చూసుకుందాం, ఎందుకు మనం దేవుని చిత్తం చేయాలి. మత్తయి సువార్తలో కొన్ని గంభీరమైన మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23. చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. ఆ దినమందు అనేకులు నన్ను ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదురు. 22వ వచనములో 3 ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? బోధకులు. ఎంతమంది? అనేకులు. అంటే ఒక పెద్ద మల్టిట్యూడ్. వీళ్ళందరూ ప్రీచర్స్ అన్నమాట, బోధకులు. సంఘంలో ఉండే పాస్టర్స్ కావచ్చు, ఇవాంజలిస్ట్ కావచ్చు, క్రూసైడ్ ప్రీచర్స్ కావచ్చు, దేవుని వాక్యాన్ని ప్రసంగించేవారు. వీళ్ళందరూ వచ్చి 3 ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ప్రభువా నీ నామంలో మేము ప్రవచించలేదా? రెండవది, దయ్యాలు వెళ్ళగొట్టలేదా? మూడవది, అద్భుతాలు చేయలేదా? ఇవన్నీ కూడా ఎవరి నామంలో చేశారు? యేసుప్రభు నామంలోనే చేశారు. ఏ సందేహం లేదు. వాళ్ళు అంత ధైర్యంగా యేసుప్రభు ముఖం చూసి చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు చేసిన దాన్ని చెప్తున్నారు అంతే. అప్పుడు ప్రభు ఎలాగ స్పందించాడు? మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోవు. ఏ అక్రమం చేశారు వాళ్ళు? ఆలోచన చేయండి. ఏ అక్రమం చేశారు? ప్రవచించడం తప్ప, దయ్యాలు వెళ్ళగొట్టడం తప్ప, అద్భుతాలు చేయటం తప్ప. 3 కూడా చాలా మంచి పనులు, ఎంతో మందికి మేలు కలిగింది. సూపర్ న్యాచురల్ మిరకల్స్, మానవతీతమైన అద్భుతాలు చేశారు. దయ్యాలు వెళ్ళగొట్టారు, ప్రవచించారు, వాక్యం చెప్పారు, అనేకులు స్వస్థపరిచారు, చాలా మంచి విషయాలు చేశారు. ఇంత మంచి గుంపును ఆయన ఆహ్వానించి కౌగలించుకోవటానికి బదులుగా ప్రభు ఏమన్నాడు? మీరెవరో నేను ఎరుగను, డిసోన్ చేశాడు. మిమ్మల్ని నేను ఎరుగను, నా ఎదురుండి పారిపోండి అన్నాడు. ఇది ఎందుకు చెప్పాడు అని మనం ఆలోచన చేయాలి. ఏ అక్రమం చేశారు వాళ్ళు? వాళ్ళు చేసిన అక్రమం ఏంటి అసలు? దీని యొక్క వివరణ లేకపోతే క్లూ మనకి ఎక్కడ ఉంటదంటే 21వ వచనంలో ఉంది. దాని ముందు వచనం చూడండి, 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఈ యొక్క ప్రస్తావన లేకపోతే ఈ స్టేట్మెంట్ చెప్పిన తర్వాతే ఈ సంభాషణ చెప్తున్నాడు. 2 విషయాలు ఇక్కడ గుర్తించాలి. నంబర్ 1, క్రొత్త నిబంధన సంఘం ఇంకా ఉనికిలోనికి రాలేదు. అది ఎప్పుడు రాబోతుంది? యేసు ప్రభు సిలువకు వెళ్ళి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తే రోజు దిగి వచ్చి అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో సంఘము స్థాపించబడబోతుంది. అంటే 30 ఏళ్ల తర్వాత. మరి యేసు ప్రభు ఈ పరిస్థితుల గురించి ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ప్రాఫిటికలీ ఆయన ఒక దూరదృష్టితో చూస్తున్నాడు. చూసేమన్నాడంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఈ యుగం యొక్క అంతంలో లాస్ట్ చాప్టర్ ఇలా ఉండబోతుంది. లాస్ట్ చాప్టర్ ఎలాగుంటది? సంఘం వస్తుంది, స్వార్థికులు బయలుదేరతారు, చాలా మంది బోధకులు బయలుదేరతారు, సేవ చేస్తారు, వాళ్ళ ఆఖరిలో వచ్చి నా ముందు నిలబడతారు అనేకులు. ఇవన్నీ చెప్తారు నాకు. అప్పుడు నేను వాళ్ళతో ఏమంటాను? నా తండ్రి చిత్తము చేయకుండా మీరు నన్ను ప్రభువా ప్రభువా అని సంబోధించారు, మీరు నా యొక్క రాజ్యములో ప్రవేశించారు. అంటే ఇందులో ఉన్న ఒక గంభీరమైన సత్యం ఏంటంటే ఇది ఇలా జరుగుద్దని ఆయనకు ముందే తెలుసు. దీంట్లో నుంచి మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన ఒక సత్యం ఏంటంటే దేవుని చిత్తానికి వెలుపల ఉండి మంచి విషయాలు చేసే ప్రమాదం ఉంది.
దేవుని చిత్తములో ఉండి యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అని అనుకొని మనం అనేక మంచి విషయాలు చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ సో మెనీ గుడ్ థింగ్స్, బట్ ఇట్స్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఆజ్ఞాపించని విషయాలు మాట్లాడటం, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. అంటే మనం ప్రారంభంలో పరిచర్యలో ఎలాగ వస్తాము? బికాస్ వీ లవ్ ద మాస్టర్. మన యజమానుని ప్రేమించిన కారణాన్ని బట్టి పరిచర్యలోనికి మనం వస్తున్నాం. కాలక్రమేణా ఏమైపోద్దంటే పరిచర్యలో విజయం వచ్చిన తర్వాత we fall in love with the ministry and let go of the master. పరిచర్యలో మనం ప్రేమలో పడి ఆ పరిచర్యలో ఉండే సక్సెస్ కానీ, పబ్లిసిటీ కానీ, అందరూ మనల్ని ఆహ్వానించి మెచ్చుకోవటం కానీ, ఈ పుల్పిట్ అడిక్షన్ అంటారు. ఈ యొక్క ప్రసంగాలకి నేను అలవాటు పడిపోయి, ఓ ఇది చాలా బాగుంది, ఇట్స్ మంచి లైఫ్ స్టైల్ ఉందని దీంట్లో పడిపోయి నన్ను పిలిచిన ప్రభువును మరచే ఆ యొక్క ఆపద ఎవరికన్నా ఉంది. క్రొత్త నిబంధనలో ఫిలిప్పును గురించి నేను చదివేటప్పుడు నాకు చాలా సవాలుగా ఉంటుంది. శ్రమ వచ్చిందంట. అప్పుడు ఏమైంది? అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో శ్రమ కాలంలో అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు ఫిలిప్ ఎక్కడికి వెళ్ళారు? సమారియాకి వెళ్ళారు. సమారియా పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. గొప్ప ఉజ్జీవం వచ్చింది, చాలా మంది రక్షణ పొందారు. అటు తర్వాత వార్త పంపించి పేతురు, యోహాను వస్తున్నారు. వచ్చి ఆ పరిచర్యను చూసి ప్రోత్సహించి, అక్కడ ఇంకొక సీమోన్ ఉన్నాడు. ఆ గారడి ఇది చేసే ఆ సీమోన్, అతనిలో ఉన్న వేషధారను బయట పెట్టి అతను బయటకు పోయాడు. తర్వాత వీరిద్దరు కూడా ముగించుకొని యెరూషలేము వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు ఈ ఫిలిప్పుతో? నీ పరిచర్య ఇక్కడ అయిపోయింది, నువ్వు అరణ్య మార్గంలోకి వెళ్ళి నేను చెప్పే వ్యక్తితో నువ్వు మాట్లాడాలన్నాడు. అంత గొప్ప పరిచర్యను విడిచిపెట్టి అలాగే వెళ్ళిపోయాడు. పరిగెత్తుకొని పోతున్నాడంటే చేతిలో ఏమి లేకుండా పోతున్నాడు. చేతిలో ఏదైనా వెయిట్ ఉంటే పరిగెత్తలేడు. వెళ్ళి ఆ రథంలో ఉన్న వ్యక్తితో కలుసుకొని సువార్త చెప్పటం, అతను సువార్తను నమ్మటం, అతనికి బాప్తిసం ఇవ్వటం, అతను పంపించటం. ఈజ్ బిలీవ్డ్ టు బీ ద ఫస్ట్ కాన్వర్ట్ ఫార్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ఆఫ్రికా. ఆయన రక్షణ పొంది ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్త చెప్పి చాలా మంది ప్రభువులోకి వచ్చారని దర్ ఇస్ ఎ ట్రెడిషన్, అలాగే నమ్మబడుతుంది. అప్పుడు ఫిలిప్పి జీవితంలో ఉన్న అటాచ్మెంట్ చూడండి. పరిచర్య మీద కాదు, స్థలం మీద కాదు, అక్కడున్న సంఖ్య మీద కాదు. తన యొక్క ఆశ ఏంటంటే నన్ను పిలిచిన నా ప్రభువుని నేను వెంబడించాలి. ఆయన ఎక్కడికి వెళ్తాడో ఆయన వెంబడి నేను వెళ్ళాలి. నా కమిట్మెంట్ ఆయనకి. నేను అంకితం చేసుకుని సమర్పించుకున్నది యేసు ప్రభు కొరకు, పరిచర్య కొరకు కాదు. మినిస్ట్రీ ఈజ్ సెకండరీ. ఆయన పరిచర్య ఇస్తే చేస్తాను, లేదంటే లేదు. ఆయన పోయే చోట నేను కూడా వెళ్తాను. సో ఈ యొక్క గంభీరమైన ఈ వాక్య భాగంలో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే దేవుని చిత్తానికి వెలుపల ఉండి మంచి పరిచర్య చేసే ప్రమాదం ఉంది. అది మనం ఎప్పుడు కూడా చేయము. మనం ఏది చేయాలన్నా ప్రభువా ఇది నీ చిత్తమా అని అడగాలి. నీ చిత్తమా ప్రభువా, ఇది నేను చేయటానికి నువ్వు ఆశపడుతున్నావా, వేరే ఎవరన్నా చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావా? నాకు తలాంతున్న మాత్రాన ఇందులో దూకి నేను ఈ పరిచర్య నేను చేయను. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ప్రాంప్టింగ్. మీరు నాతో మాట్లాడాలి. ఇంకొక చిన్న వాక్య భాగం కూడా చూసుకుందాం. మరలా ఈ భాగానికి వద్దాం. ఒక చిన్న వాక్య భాగం మత్తయి సువార్తలో 9వ అధ్యాయం. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 36 నుంచి చదవండి. మత్తయి సువార్త 9:36 నుండి. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ ఈ సన్నివేశం చూడండి.
ఇక్కడ కోత విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువ మందిగా ఉన్నారు, వారు విసిగిపోయి ఉన్నారు, వారికి కాపరి లేడు. దట్స్ ఎ గ్రేట్ నీడ్. చాలా అవసరం ఉంది, పరిచర్యలో చాలా అవసరం ఉంది. ఎక్కడ చూసినా ప్రజలకు ఎలాంటి గురి తెలియలేదు, గమ్యం తెలియలేదు, ఏం చేయాలో అయోమయంగా ఉన్నారు. మనకు సువార్త తెలుసు, యేసు ప్రభు మనలో ఉన్నాడు, మరి వెంటనే దూకి పరిచర్య ప్రారంభించచ్చా అనే ఒక టెంప్టేషన్ అందరికీ ఉంటుంది. ప్రభు ఎలాగ స్పందించాలో ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఎలాగ స్పందించాలి? ఈ అక్కర చూచినప్పుడు గనుక 38వ వచనం, తన కోతకు పని వారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడి. దట్స్ ద ఫస్ట్ స్క్రిప్చురల్ రెస్పాన్స్. వాక్యానుసారమైన స్పందన అది మొట్టమొదటిగా. ప్రభువా, అవసరత ఇలాగుంది, ఈ యొక్క కోతకు పనివారిని మీరే పంపించాలి, మీరు బయలుపరచండి, మీ ప్లాన్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? నేను మీ అందుబాటులో ఉన్నాను. ప్రభు నన్ను పొమ్మంటే నేను పోతాను, ఇంకా ఎవరినో పోతే వారి కొరకు ప్రార్థన చేస్తాను. చూసారా మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగుందో? కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, మన యొక్క ఆతురత చేత చాలా ఎమోషనల్ అయిపోయి, నాకెన్ని తెలుసు కదా, నేను ఇంకొకరి పర్మిషన్ కొరకు ఎందుకు వెయిట్ చేయాలి, ఇది మంచి పనే కదా అని మనం చేయటానికి పూనుకుంటాం. ఇంకొక చిన్న వచనం కూడా చదువుతాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23. ఇక్కడ కాపర్లతో ప్రభు మాట్లాడుతున్నాడు. 23వ అధ్యాయం 21వ వచనం. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రభు అన్నాడు, నేను పంపించలేదు వాళ్ళని, వాళ్ళతో నేను మాట్లాడలేదు. అయితే వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చారు. ఎందుకు? వాళ్ళకి పాత అనుభవం ఉంది, ముందు ఎప్పుడో చెప్పిన మెసేజ్లు వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తుకొని వస్తారు, పరిచర్య చేస్తారు. దే లవ్ మినిస్ట్రీ. నా మాట కొరకు వాళ్ళు వేచి ఉండరు, నా పర్మిషన్ కొరకు వాళ్ళు అడగరు. ప్రియమైన వారులారా, ఏదైతే మనం ఎమోషనల్ గా చేస్తామో, మన ఆతురతతో చేస్తామో, అవన్నీ నిష్ఫలంగా మారిపోతుంది. ఒక దినము తీర్పులోనికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో మన యొక్క పరిచర్యకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ప్రభువు మన పరిచర్య కన్నా మన క్యారెక్టర్ ని ఎక్కువగా స్టడీ చేస్తూ ఉంటాడు. వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? మై కాండక్ట్. బయట ఏం చేసేది ఇతరులు చూస్తారు, బట్ మై బీయింగ్, నేను ఎలా ఉన్నాను. అందుకనే ఈ 21 ముందు 2 సార్లు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో చూద్దాం. 16వ వచనం, 20వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16, 20. వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు చాలు. వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకుందరు. 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు. చూడండి, ఈ యొక్క ఇంట్రడక్షన్ మనం జాగ్రత్తగా చూడాలి. ఈ చెప్పిన తర్వాతే 21వ వచనంలో ఆ సత్యం చదివాం. తర్వాత 22వ వచనంలో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఉన్నాయి. 23వ వచనంలో ప్రభు చెప్పిన సమాధానం ఉంది. 20లో 16లో ఏమనుంది? వారి ఫలముల వలన. యూ షల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్, నాట్ బై దేర్ గిఫ్ట్స్. క్రైస్తవ లోకాలు అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? వి లుక్ ఫర్ గిఫ్ట్స్, నాట్ ఫర్ ఫ్రూట్స్. వీరిలో ఆత్మఫలం ఏంటి? ప్రభు దాన్నే విలువ కడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క చిత్తములో ఉండి పరిచర్య చేయాలి. దేవుని చిత్తములో ఉండి మనం పరిచర్య చేసేటప్పుడు అది విలువైన పరిచర్యగా ఉంటది. మనం ఇంత కష్టపడి మన సమయాన్ని వెచ్చించి, మన బలాన్నంతా వెచ్చించి, ఆఖరిలో ఇది నా చిత్తంలో నువ్వు చేయలేదంటే ఎంత గొప్ప నష్టం చూడండి. చాలా బాధపడుతూ ఉంటాం. ఆయన చిత్తాన్ని మనం ఎరిగినప్పుడు చేయాలి, వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ప్రభు ఒకటి చాలా తేటగా మీకు బయలుపరిచారనుకోండి, ఇది నా చిత్తము అనే విషయాన్ని దేవుడు గాని మనకి తేటగా బయలుపరిస్తే వెంటనే ఏమాత్రం కూడా మనం సందేహించకుండా ఆయన చిత్తాన్ని చేసే వారంగా మనం ఉండాలి.
ఒక చిన్న ఉపమానంతో ఇది ముగించుకుందాం ఈ రోజు సెషన్. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ 21, 28, 29, 30 చదవండి. 28, 29, 30. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు చూడండి, ఈ యొక్క చిన్న పారబుల్లో ఎంత చక్కగా మొదటి వాడు ఏమంటున్నాడు? పోను అంటున్నాడు. ఈజ్ వెరీ ఆనెస్ట్, చాలా యథార్థంగా చెప్తున్నాడు. ప్రభు తన చిత్తాన్ని, తండ్రి తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు నేను పోను, నేను వెళ్ళను అన్నాడు. అయితే తర్వాత ఆలోచన చేశాడు, అయ్యే ఎంత బుద్ధిహీనంగా నేను చేశాను, ఆయన చిత్తం చేయటంలో నేను నిరాకరించానని మనసు మార్చుకొని క్వైట్గా వెళ్ళి ఆ పని చేశాడు. రెండో వాడు చాలా భక్తిపరుడుగా కనపడుతున్నాడు. అయ్యా ఎంతో మర్యాదతో మాట్లాడుతున్నాడు. మొదటి వాడైతే చాలా రఫ్ గా ఆన్సర్ చేస్తున్నాడు, పోను అంటున్నాడు. అయితే ఇతను అయ్యా పోదును అంటున్నాడు. అయితే అతను వెళ్ళలేదు. ఈ ఇద్దరిలో ఎవరు దేవుని చిత్తం చేశారు, దేవుని ఇష్టాన్ని చేశారని అక్కడ ఉపమానంలో ప్రభు ఆ ప్రశ్న అడిగాడు. ఇఫ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ, దేవుడు నిన్ను కానీ నిర్దిష్టంగా నీ యొక్క అనుదిన వాక్య భాగాల ద్వారా, యువర్ డైలీ మెడిటేషన్, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఏదైనా ఒక ఉప్పింపును తీసుకొని వచ్చి ఒక పర్టికులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇది నువ్వు చేయాలి, ఈ స్థలానికి వెళ్ళాలి, ఈ వాక్యం నువ్వు చెప్పాలి, ఈ వ్యక్తితో నువ్వు మాట్లాడాలి అని నిర్దిష్టంగా నీకు భారం ఇచ్చినట్లయితే, ఒబే ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి నువ్వు లోబడు. అలాగే నువ్వు లోబడినప్పుడు దేవుని చిత్తం చేసే వ్యక్తిగా ఉంటావు. మొదటివాడు చెయ్యను అన్నాడు, అయితే మనసు మార్చుకున్నాడు. నేను చెప్పింది తప్పు అనుకున్నాడు, పని చేస్తానన్నాడు, వెళ్ళి చేశాడు, దేవుని చిత్తం చేశాడు. రెండో వాడు నేను చేస్తాను అన్నాడు, చక్కని మాటలు వాడాడు, అయితే చేయకుండా వెళ్ళిపోయాడు. దేవుని చిత్తం మన జీవితంలో చేద్దాం, మన పరిచర్యలో చేద్దాం. ఇందుకొరకే ప్రభు మనల్ని తల్లి గర్భములో పడినది మొదలుకొని మనల్ని ఎన్నుకున్నాడు. సౌలుకు చెప్పినట్లుగా, అననీయా చెప్పినట్లుగా దేవుడు మనతో చెప్తున్నాడు. ఏమని? నీ పితరుల తండ్రి నేను ఎందుకు తెలుసుకున్నాడంటే, ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఆయన చిత్తమును తెలుసుకున్నటకు, ఆ నీతి మంతుని చూచుటకును, ఆయన నోటి మాటలు వినుటకును. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక 5 minutes నేను ఉండగలుగుతాను, తర్వాత నేను వెళ్ళిపోతాను. తర్వాత మీ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ మీరు ఆనంద్కి ఇచ్చినట్లయితే, ఏదన్నా ఉంటే మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కి నేను నెక్స్ట్ సెషన్ వచ్చినప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. తర్వాత ప్రాముఖ్యంగా ఏంటంటే, నేను కొన్ని ప్రశ్నలు కూడా పంపిస్తాను. ఈ రోజు జరిగిన ఈ స్టడీ మీద మీరు ధ్యానించి దానికి కూడా సూటి అయిన క్లుప్తమైన జవాబులు మీరు ఇవ్వాలని ప్రభువునందు మీ దగ్గర నేను అడుగుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ దినం దేవుని చిత్తాన్ని ఎందుకు ఎరగాలి అనే అంశం మీద కొన్ని విషయాలు మేము చూస్తూ వచ్చాను. ప్రభువా, మేము తప్పిపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. బట్ వీ డోంట్ వాంట్ టు బి డిసీవ్డ్. మేము మోసపోవటానికి మాకు ఇష్టం లేదు. మేము చాలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి మాకు సహాయం చేయండి. ఇది మీ చిత్తం అని ఎరిగి ఆ చిత్తాన్ని నెరవేర్చున్నట్లు మాకు సహాయం చేయండి. మీ దగ్గర హస్తాల్లో పెట్టుకొనొచ్చు. మమ్మల్ని అందరినీ మీ యొక్క హస్తగతం చేస్తూ యేసు ప్రభు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.